యాజ్ ఎ స్టూడెంట్ నేను ఎల్‌కేజీ తర్వాత యూకేజీ, యూకేజీ తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 10థ్, డిగ్రీ, బీటెక్ వరకు నాకున్న ఇంగ్లీష్ తోటే నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. నేనెప్పుడు ఫెయిల్యూర్ కాలేదు. నాకెవ్వరు పాయింట్ ఔట్ చేసి నా ఇంగ్లీష్ బాలేదు అని చెప్పలేదు. నేను కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని కూడా ఎవరు చెప్పలేదు. సో, నేను కమ్యూనికేషన్ బానే ఉందన్న ఫీలింగ్‌లోనే ఉంటాడు స్టూడెంట్. సడెన్‌గా కంపెనీ వచ్చేసి వాడికంటే 10 టైమ్స్ బాగా మాట్లాడే హెచ్ఆర్‌ని ఫేస్ చేస్తూ, వీడు డైరెక్ట్‌గా ఏదో మాట్లాడదామని మేనేజ్ చేస్తుంటే ఫూల్‌లాగానే అనిపిస్తాం గదా! సో, ఇది బ్రేక్ గావాలి. మీరెవరితో మేనేజ్ జేయొచ్చు? మీలా మాట్లాడే వాళ్ళతో మేనేజ్ జేయొచ్చు. మీకంటే 10 టైమ్స్ బాగా మాట్లాడే వాడితో మీరు మేనేజ్ చేస్తా అని ఎలా అనుకుంటారు? ఆ స్టాండర్డ్‌లో ఉంటేనే గదా వాడు మిమ్మల్ని తీసుకునేది. ఆ స్టాండర్డ్‌కెళ్ళాలంటే ఏం జేయాలి? ప్రాక్టీస్ జేయాలి. ప్రాక్టీస్ ఎక్కడ జేయాలి? అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడే వాళ్ళు ఎక్కడుంటారు? అందుకే ఈ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ జేసి, అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని కిల్ చేయాలి అనే మెయిన్ ఉద్దేశంతోటే వాక్చాతుర్య స్టార్ట్ జేశాం.